ఈ రోజు మనం ఒక అత్యంత వివాదాస్పదమైన కానీ అంతే ఆవశ్యకమైన విషయం గురించి మాట్లాడుకుందాం. దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎందుకు కనిపించడు? ఈ ప్రశ్న ఒక ఆధునిక నాస్తికుడికి ఆయుధం కావచ్చు, కానీ ఒక జిజ్ఞాసువుకు ఇది అన్వేషణకు ఆరంభం. మనం దేవుడు అనే పదాన్ని వినగానే మన మెదడులో ఒక బొమ్మ మెదులుతుంది. ఎవరో ఒక వ్యక్తి కిరీటం పెట్టుకుని ఆయుధాలు పట్టుకుని మేఘాల మీద కూర్చుని ఉంటారని మనం భ్రమపడతాం. కాని మన వేదాలు కాని ఉపనిషత్తులు కాని దేవుణ్ణి ఎప్పుడూ ఒక వ్యక్తి పర్సన్గా నిర్వచించలేదు. ఈ రోజు సమాజంలో ఒక వింతైన వాదన వినిపిస్తోంది. దేవుడు ఉంటే నాకు కనిపించాలి, నాతో మాట్లాడాలి, అప్పుడే నేను నమ్ముతాను అని కొందరు నాస్తికులు వాదిస్తున్నారు. నేను వారిని తిరిగి ఒకటే అడుగుతున్నాను, మీకు జ్ఞానముందా? ఉంటే అది ఏ రంగులో ఉంటుంది? దాన్ని ఫోటో తీసి చూపించగలరా? మీకు ప్రేమ ఉందా? దాని బరువు ఎంతో తూచి చెప్పగలరా? మీకు ఆకలి వేస్తుందా? ఆ ఆకలి ఆకారమేంటో వివరించగలరా? చూడండి, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవి, అత్యంత వాస్తవమైనవి ఏవీ కంటికి కనిపించవు. అలాగే ఈ అనంత విశ్వాన్ని ఒక క్రమపద్ధతిలో సెకను కూడా తేడా లేకుండా నడిపిస్తున్న ఆ సుప్రీం ఇంటెలిజెన్స్ కూడా కంటికి కనిపించే ఒక వస్తువు కాదు. అది ఒక అద్భుతమైన శక్తి. దేవుడు అంటే ఒక వ్యక్తి అనుకోవడం మీ అజ్ఞానమైతే, ఆ శక్తిని కళ్లకు కట్టలేకపోవడం మా అసమర్థత కాదు. అది మీరు అర్థం చేసుకోలేకపోతున్న సైన్స్. దేవుడు ఎక్కడున్నాడు? ఉంటే చూపించు, నా కళ్ల ముందు వచ్చి నిలబడమను. ఇవి ఈ రోజుల్లో వినిపించే కామన్ ప్రశ్నలు. కాని మీరు దేవుణ్ణి ఒక వ్యక్తి అనుకుంటున్నారా, లేక ఒక పదార్థం అనుకుంటున్నారా? మీ దృష్టిలో దేవుడు అంటే ఆకాశంలోనో మేఘాల మధ్యలోనో కూర్చుని తీర్పులు చెప్పే మనిషి అనుకుంటే మీరు దేవుడిని అర్థం చేసుకోవడంలోనే మొదటి తప్పు చేస్తున్నారు. దేవుడు అంటే కంటికి కనిపించే భౌతిక వస్తువు కాదు. అది కంటికి కనిపించే ప్రతి వస్తువును నియంత్రిస్తున్న అనంతమైన మేధస్సు. దేవుడు అంటే ఒక మగవాడో ఆడవారో కాదు. దేవుడు అంటే ఒక శక్తి. ఆ శక్తిని మనం సూటిగా అర్థం చేసుకోలేక మనకు వీలుగా మనిషి రూపాన్ని ఇచ్చి పూజించుకుంటున్నాం. మీరు దేవుడు అనే పదాన్ని వాడటానికి ఇష్టపడకపోతే దాన్ని ప్రకృతి, నేచర్ అనండి, శక్తి, ఎనర్జీ అనండి, లేదా విశ్వనియమం, కాస్మిక్ ఆర్డర్ అనండి. పేరు ఏదైనా ఆ ఉనికిని కాదనడం అసాధ్యం. అసలు దేవుడు అంటే ఎవరు? సైన్స్ చెప్పే లాస్ ఆఫ్ థెర్మోడైనామిక్స్ కి మన వేదాలు చెప్పే పరమాత్మకి ఉన్న సంబంధం ఏంటి? అణువులో ఉన్న ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లే మన త్రిమూర్తులని మీకు తెలుసా? సృష్టికర్తగా బ్రహ్మ, న్యూట్రాన్ స్థితికారుడిగా విష్ణువు, ప్రోటాన్ లయకారుడిగా శివుడు, ఎలక్ట్రాన్, ఇలా ప్రతి అణువులోనూ ఆ దైవత్వం దాగి ఉంది. ఈ సృష్టిలో జరిగే విపత్తుల వెనుక ఉన్న ప్రకృతి నియమం ఏంటి? వీటన్నిటినీ ఈరోజు మనం శాస్త్రీయంగా విశ్లేషించుకుందాం. అజ్ఞానపు పొరలను తొలగించి ఆ అనంతమైన శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? Ladies and gentlemen, your attention please. This is Dr. Paspati Raj and welcome to my channel. నమస్తే, నేను నా ఛానల్లో దేవుడు ఉన్నాడా లేడా అనే వీడియో సిరీస్ని స్టార్ట్ చేశాను. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియో పార్ట్ 1. దేవుడు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. నాట్ ఎ పర్సన్ బట్ ఎ సిస్టమ్. దేవుడు అనగానే మనకు ఒక మనిషి రూపం గుర్తుకు రావడానికి కారణం మన బలహీనత. మనం ఒక రాయిని చూసి దేవుడు అంటాం, ఒక చెట్టును చూసి మొక్కుతాం. ఎందుకు? ఎందుకంటే మనిషికి ఒక రూపం ఉంటేనే దానితో కనెక్ట్ అవ్వడం సులభమవుతుంది. కాని మన వేదాలు ఏనాడో చెప్పాయి, దేవుడు నిరాకారుడు, నిర్గుణుడు అని. శ్వేతాశ్వతర ఉపనిషత్తు శ్లోకంలో ఇలా వివరించారు, నా తస్య ప్రతిమ అస్తి యస్య నామ మహద్యశః. అంటే ఆ పరమాత్మకు ఒక ప్రతిమ, ఆకారం లేదు. ఆయన కీర్తి అనంతమైనది. గమనించండి, వేదమే చెబుతోంది ఆయనకు ఆకారం లేదని. మరి నాస్తికులు ఎవరి గురించి వాదిస్తున్నారు? మనిషి తన సౌకర్యం కోసం సృష్టించుకున్న బొమ్మల గురించా, లేక సృష్టికి మూలమైన శక్తి గురించా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కోడింగ్ రాస్తాడు. ఆ కోడింగ్ వల్ల మీ ఫోన్ పనిచేస్తుంది. మీరు ఫోన్ని ముక్కలు ముక్కలు చేసినా మీకు అక్కడ కోడింగ్ అనే వస్తువు కనిపించదు. కానీ ఆ కోడింగ్ లేకపోతే ఫోన్ ఒక ఖాళీ డబ్బా. ఈ విశ్వం కూడా ఒక హార్డ్వేర్ అయితే దేవుడు దాన్ని నడిపించే కోడ్. ఆ కోడ్ ఎక్కడుంది అంటే అది ఈ విశ్వంలోని ప్రతి పరమాణువులోనూ ఉంది. పరమాణు విజ్ఞానం త్రిమూర్తుల రహస్యం. మోడరన్ సైన్స్ ఈరోజు ఆటం గురించి గొప్పగా చెబుతోంది. అణువులో ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఉంటాయని అంటోంది. కానీ మన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఈ మూడింటిని త్రిమూర్తులుగా అభివర్ణించారు. దీన్ని కొంచెం లోతుగా గమనిస్తే నాస్తికుల మెదడు దిమ్మ తిరగడం ఖాయం. బ్రహ్మ, న్యూట్రాన్,
న్యూట్రాన్ అనేది అణువు మధ్యలో కేంద్రకంలో ఉంటుంది. దీనికి ఎటువంటి ఆవేశం, ఛార్జ్ ఉండదు. ఇది స్థిరంగా ఉంటుంది. సృష్టికి పునాది బ్రహ్మ. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఒక ఆధారాన్ని, బేస్ ఇస్తాడు. విష్ణువు ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది. ఇది అణువును స్థిరంగా, స్టేబుల్ ఉంచుతుంది. ఒక పదార్థం దాని ఉనికిని కోల్పోకుండా కాపాడేవాడు విష్ణువు. అందుకే ఆయన్ని స్థితికారుడు అన్నారు. శివుడు ఎలక్ట్రాన్ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అది నిరంతరం అణువు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆ తిరుగుతూ ఉండే శక్తే లయ. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ల గమనం మారుతుందో ఒక పదార్థం ఇంకో పదార్థంగా మారుతుంది లేదా నాశనం అవుతుంది. అందుకే శివుడిని లయకారుడు అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్లు లేని వస్తువు ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా? లేదు. అంటే ప్రతి వస్తువులోనూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నట్టే కదా. మనం విగ్రహాన్ని పూజించినా, రాయిని పూజించినా మనం పూజిస్తుంది ఆ ఆకారాన్ని కాదు, ఆ ఆకారం వెనుక ఉన్న ఈ పరమాణు శక్తిని. పంచభూతాలు కంటికి కనిపించే దేవుళ్ళు. నాస్తికులు అడుగుతారు, దేవుడు ఉంటే చూపించు అని. నేను అడుగుతున్నాను, దేవుడు కానిది ఏముందో చూపించు అని. మనం పీల్చే గాలి, తాగే నీరు, నడిచే నేల, వెలిగే అగ్ని, అనంతమైన ఆకాశం, ఇవే కదా మనల్ని బతికిస్తున్నాయి. వీటినే మనం పంచభూతాలు అన్నాము. గాలి మనకు కనిపిస్తుందా? కనిపించదు. కాని గాలి లేదని చెప్పగలమా? చెబితే క్షణంలో చచ్చిపోతాం. దేవుడు కూడా అంతే. ఆయన కనిపించడు, కాని ఆయన లేని క్షణం ఈ సృష్టి స్తంభించిపోతుంది. గాలిని మనం వాయుదేవుడు అన్నాం. ఎందుకు? మనల్ని బతికిస్తున్నందుకు కృతజ్ఞతగా. నీటిని గంగమ్మ అన్నాం. ఎందుకు? మన దాహం తీరుస్తున్నందుకు. పదార్థం, మ్యాటర్ అనేది కంటికి కనిపిస్తుంది, కాని ఆ పదార్థాన్ని ఒక పద్ధతిలో ఉంచే శక్తి, ఎనర్జీ కంటికి కనిపించదు. సైన్స్ ప్రకారం ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. మన వేదాలు చెప్పే ఆత్మ కూడా ఇదే. భగవద్గీత శ్లోకంలో న జాయతే మ్రియతే వా కదాచిత్ అంటే ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు. సైన్స్ చెప్పే ఎనర్జీనే మనవాళ్లు ఆత్మ లేదా దేవుడు అన్నారు. మీరు ల్యాబొరేటరీలో ఎనర్జీని నమ్ముతారు, కాని అదే ఎనర్జీని గుడిలో శక్తి అంటే ఎందుకు వెక్కిరిస్తారు? ఇక్కడ సమస్య దేవుడితో లేదు, మీలో ఉన్న అహంకారంతో ఉంది. ముగింపుగా నా విశ్లేషణలో నేను చెప్పేది ఒక్కటే. దేవుడు అనే భావనను మనం తప్పుగా అర్థం చేసుకున్నంతకాలం ఈ వాదనలు ఎప్పటికీ ఆగవు. ఎవరైనా దేవుడిని ఒక మనిషిలా ఊహిస్తే ఆయన మనకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించడం సహజమే. కాని మనం గ్రహించాల్సిన ప్రాథమిక సత్యం ఏమిటంటే దేవుడు ఒక వ్యక్తి కాదు. దేవుడు ఒక శక్తి, ఒక నియమం, ఒక వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు మన ముందున్న ప్రశ్న దేవుడు ఉన్నాడా లేడా అని కాదు. అసలైన ప్రశ్న ఏమిటంటే దేవుడు కానిది ఏదైనా ఈ సృష్టిలో ఉందా అని. ఈ ప్రశ్నకు మీరు నిజాయితీగా సమాధానం వెతికితే అటు నాస్తికత్వం కూలిపోతుంది, ఇటు అంధవిశ్వాసం కూడా కూలిపోతుంది. చివరకు మిగిలేది ఒక్కటే, అవగాహన, జ్ఞానం మరియు నిరంతర అన్వేషణ. జ్ఞాని తన లోపల దేవుణ్ణి చూసుకుంటాడు, అజ్ఞాని బయట ఎక్కడో వెతుకుతాడు. నాస్తికుడు అసలు దేవుడే లేడని కళ్ళు మూసుకుంటాడు. కాని నిజమేమిటంటే మనం కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఎదురుగా ఉన్న సూర్యుడు లేడని అనలేం కదా. మనం ఒక అణువును అర్థం చేసుకుంటే అది సైన్స్ అవుతుంది. అదే అణువులో ఉన్న అనంతమైన శక్తిని అనుభూతి చెందితే అది ఆధ్యాత్మికత అవుతుంది. వాస్తవానికి ఈ రెండూ ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. అందుకే దేవుడిని ఒక బొమ్మగా చూడటం మానేసి ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక యూనివర్సల్ సిస్టమ్గా చూడటం మొదలుపెట్టిన రోజున ప్రతి శాస్త్రవేత్త ఒక భక్తుడవుతాడు, ప్రతి భక్తుడు ఒక జిజ్ఞాసు అవుతాడు. అదే అసలైన ధర్మం, అదే పరమాత్మతత్వం. ఇదే ఈ పార్ట్ 1 సారాంశం. దేవుడు ఒక వ్యక్తి కాదు, దేవుడు ఈ విశ్వం పనిచేసే మౌలిక శక్తి. తదుపరి పార్ట్లో ప్రకృతి విపత్తులలో మరియు ప్రమాదాల్లో దేవుడు ఎందుకు కాపాడడు, ప్రకృతి నియమాలు, క్వాంటం ఫిజిక్స్ మరియు వేదాల మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సత్యాలను ఇంకా లోతుగా, మరింత పవర్ఫుల్గా మీ ముందుకు తీసుకువస్తాను. అప్పటి వరకు అన్వేషణ ఆపకండి, ప్రశ్నించండి, ప్రశ్నిస్తూనే ఉండండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి.
మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.